ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వరద ముంపు గ్రామాల బాధితులకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రముఖ న్యాయవాది రిటైర్డ్ డీఎస్పీ బి మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మెడ పంచగుడి బ్రిడ్జి నిర్మాణంపై బోధన్, ముదోల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే విచారణ జరిపించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నవిపేట మండల కేంద్రంలోని రఘుపతిరెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం ఎస్ఆర్ఎస్పీ వరద ముంపు బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది రిటైర్డ్ డీఎస్పీ బి మనోహర్ ముంపునకు గల అనేక కారణాలను రైతులకు వివరించారు. ఉమ్మెడ బ్రిడ్జ్ నిర్మాణంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా రిటైర్డ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అధికారితో విచారణ జరిపించాలని అన్నారు. నది మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణానికి బదులు మట్టితో నిర్మించడంతో బ్యాక్ వాటర్ పెరిగి ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. సుమారు 80,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని, దీనికి గల కారణాలను విశ్లేషించి మట్టి కట్టపై పిల్లర్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఉన్న 42 గేట్లలో 39 గేట్లు మాత్రమే తెరుస్తున్నారని, మిగిలిన గేట్లు తెరవకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మిగిలిన వాటిని కూడా తెరవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడ పంచగుడి బ్రిడ్జి నిర్మాణంపై 3 ఎమ్మెల్యేలు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలను, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్టు నుండి మట్టిని తరలించేందుకు రైతులకు అనుమతినిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు లోపల ఉన్న చెట్లు, పొదలను తొలగించాలని కోరారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, ఇప్పుడు రాత్రి వర్షం పడితే మళ్ళీ 3 పోతే 4 పోతుంది. దీనికి కారణాలు ఏంటి? నేను పొలంకాడ కూర్చొని బాగా ఆలోచన చేస్తాను. 20 సంవత్సరాలకు ఎప్పుడు ఇంకా వర్షం రాలేదు, వచ్చినా కూడా మనం వెళ్ళిపోయేది. ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ వాళ్ళు ఏదైతే మార్కింగ్ చేసినారో అంతవరకు వచ్చి వెళ్ళిపోయేది. వచ్చినా కూడా ఒక 1 డే 2 డేస్ 40 గంటల్లో 20 గంటల్లో వెళ్ళిపోయే వాటర్ ఎందుకు ఇంత అవుతుంది అని చెప్పేసి నేను కూడా గ్రహించిన. పాపం మా గౌడు మా కౌంటీకి లీవ్ తీసుకొచ్చాక పెట్టుబడి పోయింది, వచ్చిన లాభం పోయింది. ఏం గౌడ్ ఏమంటే పికతే అందరితో పాటు మనం ఒక పంట ఒకటే కాదు, మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాములు. అవి ఎక్కడికి నుంచి వస్తే పాములు, అవి పాములు వచ్చేసి ఆ బురద పెట్టేసేసి ఆ పాము కలిసి పోతలేవు. కట్ల పాములు, పింజర్లు అయితే దాదాపు 150 పాములు కలిపేసాయి. అంటే మనకు కనిపిస్తలేవు. బుద్ధలో కాలు పెట్టలేము, రోడ్డు ఖరాబ్ అయిపోయింది, పంట మొత్తం పోయింది. ఇవన్నీ మనం అన్వేషించుకుంటే అసలు ఎక్కడ ఏం జరిగింది అనేటువంటిది సమగ్రంగా మన ప్రతి ఒక్క రైతు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం మొట్టమొదటి ఒక 3 అంశాలపై మాట్లాడతాం. అసలు గోదావరి నది యొక్క స్ట్రక్చర్ ఏంటి ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. ఎందుకంటే చాలామంది